ఇదేంటి ఇక్కడ? బాయ్ బాయ్. అరే బావా, నువ్వు షార్ట్ అరేంజ్ చేసుకో, నేను ఇప్పుడు. పర్లేదు, టేక్ యువర్ ఓన్ టైం. నువ్వు అసలే ర్యాష్ డ్రైవర్, నా బైక్ జాగ్రత్త. ఓకే, ఈవినింగ్ 5 కల్లా వచ్చేయ్. హలో ఎయిర్టెల్, నువ్వేంటి ఇక్కడ? అది నేను అడగాలి, నువ్వేంటి ఇక్కడ? ఆ ఇంటికి వచ్చాం. ఓహో, తమరికి ఇలాంటి అలవాట్లు కూడా ఉన్నాయా? అలవాటు ఏంటి, నేను డైలీ చేసేది అదే. డైలీయా? ఎస్, ఓపుకునేంత వరకు చేస్తానే ఉంటాను. ఏంటి అది నువ్వు చేయాల్సి వస్తే చేయవా? ఏం మాట్లాడుతున్నావు? చెప్పు తెగుద్ది. ఎందుకు తెగుద్ది? అది నా డ్యూటీ. పైగా నెలల కటింగ్లు పోను 5300 తీసుకుంటున్నాను. ఏంటి, తిరిగి డబ్బులు కూడా తీసుకుంటావా? మరి ఊరుకునే ఎవరు కష్టపడతారమ్మా? షార్ట్ రెడీ. వాడోడు నా అసిస్టెంట్, ఇద్దరు కలిసి చేస్తుంటాం. ఇద్దరు కలిసా? ఏంటి ప్రతిదానికి క్వశ్చన్ మార్క్ ఫేస్ ఏంటి? అసిస్టెంట్ లాగా ఎలా షూట్ చేస్తాం? షూట్ చేస్తారా? యా, షూట్ చేసి అందంగా టీవీలో వేస్తాం. టీవీలోనా? ఇలాంటి పనులు చేయడానికి సిగ్గులేదు? నా పని నేను చేసుకోవడం సిగ్గెందుకు? నోర్మై, మళ్ళీ మాట్లాడుతున్నావు. అదో పనులు చేస్తావు. అయితే వంట ప్రోగ్రామ్ చేయడం ఏదో పనా? వంట? ఏం డౌటా? నేను ప్రోగ్రామ్ డైరెక్టర్ని, వాడు నా అసిస్టెంట్. ఓ సారీ, నేను వేరే ఏదో అనుకున్నాను. ఇలాంటి అపార్థాలతోనే సంబంధాలు చాలా స్ట్రాంగ్ అవుతుంటాయి. నువ్వే ఫీల్ అవ్వలేదు, పర్లేదు. ఈవినింగ్ త్వరగా వచ్చేవే. ఇలా కోపం ఉన్నప్పుడు ముద్దెట్టుకుని అనిపిస్తుంటుంది. షార్ట్ రెడీ. టాప్ యాంగిల్ బాగా పెట్టేదా? ఏంట్రా టాప్ యాంగిల్ పెట్టేది? ఆ ఇల్లు చెన్సైజ్ బ్యాంకాక్, లొకేషన్ చేంజ్. అంజలా అంజలే 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 అంజలే. సారీ చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? చెప్పాల్సిన సారీ కాదు మరి. దొంగి అన్ని నాటకాలన్నీ తెలిసి మరి అసలు. ఆంటీ గారా, ఆంటీ గారా, ఆంటీ గారా. అంజలిలో అమ్మగారిని పిలుస్తారా? నేనే బాబు. నేను నమ్మనండి, మీరు హీరోయిన్ శ్రీదేవి కాదు? కాదు బాబు, నేను అంజలి వాళ్ళ అమ్మనే. నా కళ్ళు నన్ను మోసం చేయండి, మీరు హీరోయిన్ శ్రీదేవే. ఆంజనేయులు ఏంట్రా? ఆవిడ చెప్తున్నారుగా అంజలి వాళ్ళ అమ్మని, కావాలంటాడు చూడు. షేట్. ఇంతకీ మీరెందుకు వచ్చారు? మీ కొంపలో కుంపట ఆడదామని. అంటే అదే కొంపలో కుంపటని టీవీ ప్రోగ్రామ్ చేస్తున్నాం. వస్తుంటే ఈ సందు చివరిలో ఇంత పిల్లల్ని అడిగాం, ఇక్కడ వంట ఎవరు బాగా చేస్తారంటే మీ పేరు చెప్పాడు. ఇంత పిల్లడు ఎక్కడైనా మాట్లాడతాడా? పెద్ద ఇద్దరు మాట్లాడుకుంటున్నాం కదా, మధ్యలో మాట్లాడచ్చా? వంటలేట్ అంటే 1/2, 8, 13, 17 అంటే అనమాట. అవును, మీకెలా తెలుసు? వాస్తు మీద గ్రిప్పు. రండి చెప్తాను, రండి ఆంటీ. ఈ ఇంటికి ఇంట్లో ఆడవాళ్ళకి అన్ని వాస్తు ప్రకారం ఉన్నాయి. సిస్టర్ పుడిచిపోరుతో రారు. వదిలేండి, ఏనా ఉంటే సిజీలో చూసుకుందాం. ఎరా రెడీయా? నాకు సిగ్గుగా ఉంది. నాకు ఇప్పుడు అర్థమైందండి, మీకు కెమెరా ఫేర్, అదే శ్రీదేవికి లేదు. అందుకే బాలీవుడ్ వెళ్ళింది, బన్నీ కపూర్ చేసుకుంది. ఇంతకీ అంకుల్ ఆఫీస్ లో ఉన్నారా? ఆర్మీలో ఉన్నారు. సూపర్. రెడీ టేక్. ఇది టీవీలో ఎప్పుడు వస్తుంది బాబు? పెళ్ళేంత వరకు డైలీ ఇదే. ఇంతసేపు ఎలాగో ఉన్నారు, భోజనం చేసి వెళ్ళొచ్చుగా. పర్లేదు, రేపు మళ్ళీ వస్తాను కదండి. రైట్, మళ్ళీ రేపెందుకో? కొండి తొంగి తెలియదు నీకు, అన్ని తెలిసి నడుగు గిలేస్తాను ఏదో. పెళ్ళైన తర్వాత ఉంది నీకు. చీటీ పాడేసి అన్ని సమకూర్చి పెట్టాలి. ఎందుకు? లేకపోతే వచ్చిన తర్వాత అంజలి ఇబ్బంది పడిపోద్ది. ఓకే, పెళ్లికి కావాల్సిన ఎక్కడి నుంచి వస్తున్నారు? భవానీ గారి దగ్గర నుంచేనండి. లైన్ లో ఉంది ఇక్కడ. భవానీ ఇళ్ళు వచ్చారా? లేదు. రాలేదు కదా? సార్ ఒకసారి లేవండి, నేను మాట్లాడతాను. హలో మేడం, ఇందాక మేము వచ్చాం కదండి, మీరు వేరే మనిషితో బిజీగా ఉన్నారు. అది వేరే మనిషితో? అదే పైపులు బిగించే మనిషితో. కరెక్ట్ కరెక్ట్. ఇవాళ మూడ్ లేదు, రేపు రమ్మని చెప్పారు. మరి ఆ విషయం సార్ చెప్పరేంటండి? చెప్తాను. మేడం గారు మాట్లాడతారంట. ఇస్ ఇట్ ట్రూ భవానీ? వచ్చారు ప్రభా, జోక్ చేశాను. పిచ్చిదానా, ఎప్పుడు జోక్లే నీకు. రొమాన్స్ అయ్యి ఉంటుందండి. మాకు ఇది మామూలేరా. ఏది మీరు ఇక్కడ ఉంటే అక్కడ ఇంకోళ్ళతో ఎదవో లుక్కులు ఇవ్వకో. నువ్వు చూడటం తప్ప పొడిచేదేవి లేదని మాకు అర్థమైంది. ఎడిటింగ్ రూమ్ లో తగలాడు. సార్, భవానీ గారి నెంబర్ ఇస్తే నేను ఒక్కడిని వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ కి ఏమైనా ట్రై చేస్తాను. డైరెక్ట్ గా వెళ్ళరా? ఇంక నెంబర్ ఎందుకు? మీరు మాట చెప్తే. అంజలా అంజలా అంజలి ఎందుకు బాబు? ఇక మీతో పని అయిపోయింది. మిమ్మల్ని పిలమన్నామని. ఏ డైరెక్ట్ ఏమండి పిలవచ్చు? పెద్దోళ్ళు ఎప్పుడే పేరెంట్ పిలిచానా? అంత ఎందుకండి, మా ఊళ్ళో మా అత్తని పిలవాలంటే ముందు వాళ్ళ అమ్మని పిలిచేవాడిని. ఇప్పుడు మీ అత్తగారనే? అయితే తప్పేనా ఉందండి? రండి అత్తయ్య, మొదలెట్టేద్దాం. అవునత్తయ్య, అంజలి ఎక్కడా? ఆఫీస్కి వెళ్ళింది, ఓ గంటలో వస్తుంది. గంట? ఏ ఈలో షూటింగ్ అయిపోద్దానే. అత్తయ్య ఆ జరి అంచు కొంచెం పెద్దదైంది. అబ్బాయి బాలేదు, కొంచెం ఫ్యాన్సీగా చింతాకంచి సైజ్ లో ఉంటే అందంగా ఉంటది. అదే కెమెరాకి ఎంత కోఆపరేటివ్. అయినా మనం చేసే వంట ప్రోగ్రామ్ కి చేస్తాను ఎదవా. పదా. అంకుల్ మిలిటరీ అంట, మంచి డిఫెన్సర్ కి ఏమైనా దొరుకుదే అడగరా? చెత్త. పెళ్లికి ముందు అలాంటి అలవాట్లు తెలిస్తే పిల్లలు ఎవరు ఆయన తర్వాత మడత పెడదాం.
నువ్వేంటి మళ్ళీ? బుడ్లు పొడి చేస్తాను ప్రతిసారి ఇలా అడుగుతుంటావు నంగి. మార్చుకున్నాను. ఎలా ఉంది? అచ్చి బాబోయ్ ఎంత అందంగా ఉన్నారు అత్తయ్య. అత్తయ్య మేము ఆడేసుకున్నాం. ఒరే నువ్వు అత్తయ్యని తీసుకెళ్ళి లాటింగ్ చేసుకో. ఈ దెబ్బతో మన ఛానల్ ఓ లేచిపోవాలి. పిన్ని దా పిన్ని దా. సిగ్గేసి పారిపోతున్నట్టుంది. అంజలి 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 ఆంజలే ఆంజలే. మెంటల్ ఏంటి బెడ్రూమ్ లోకి వచ్చావు? ఏయ్ ఇప్పుడు దాకా ఎవరనకాల ఇలా తిరగలేదు. ఎప్పటితో ఈ మాట చెప్పలేదంటావు. అంటే ఓ నలుగురు ఐదుగురు చెప్పాను అనుకో చిదొబ్బే అన్నారు. కానీ ఫస్ట్ టైం నేను చూసాను చూడు కేక పుట్టించావు. ఈ విషయం మూర్తి గారికి కూడా చెప్పేశాను. ఆడేవుడు కళ్ళు పోతాయి. చంపలేసుకో మీ మామగారు. ఆయన అప్పుడే పెళ్లి పనులు కూడా మొదలు పెట్టేశాడు. మన పెళ్లి చాలా గ్రాండ్ గా చేయాలనుకుంటున్నాడు. ఐస్ క్రీమ్ తో కలుపుకొని ఆకు మీద మొత్తం 15 ఐటమ్స్ ఉంటాయి తెలుసా. పోనీ నీకు డైరెక్ట్ గా చెప్పడం సిగ్గు అనిపిస్తే నేను బయటికి వెళ్ళే లోపు ఆ స్విచ్ 3 సార్లు ఆన్ చేసి ఆఫ్ చేయి. ఇష్టం అనుకుని వెనకొస్తాను. లేకపోతే జీవితంలోకి ఈ ముఖం చూపించను ప్లీజ్. వెలుగు వెలుగు నీ అమ్మ వెలుగు 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 వెలుగు. స్విచ్ పని చేయట్లేదు. ఓహో ఆ తాలింపు వేసేది ఇక్కడ వేసాను సార్. ఆ షాట్ అక్కడ పడుద్దా? అంటే వంటలో ఏంటంటే అయిపోయింది అనుకుంటారు. క్రియేటివిటీ అనేది ఎండ్లెస్ రా. సార్ మీరు ఇద్దరు ఒక 2 hours బయటకు వెళ్ళాలి. రిక్వెస్ట్ డిమాండా ఆర్డరా? రేంజర్ ఎవరికి? నాకా? భవానీ గారికి. ఏమైంది? యాక్సిడెంట్ అయింది. ఎక్కడ? వికారాబాద్ లో సార్. వికారాబాద్ ఎందుకు వెళ్ళిందయ్యా? నీ శబ్దానికి అయి ఉంటది. భవానీ భవానీ మీరేంటి సార్ ఇక్కడ? మీరు ఆయన తోడాలరా? ఆయన మన స్టూడియో కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని క్రియేట్ చేస్తున్నారు. అలా వదిలేస్తారు. వెళ్తే మనకు వర్కౌట్ అవుద్దేమో. అరే నువ్వు ఎక్కడికి రా? పాపం భవానీ గారికి యాక్సిడెంట్ అన్న. ఆడోళ్ళకి యాక్సిడెంట్ లేదు. ఇదేనండి జనాలతో వచ్చిన ప్రాబ్లము. సెంచరీ కొడితేనే కానీ బ్యాట్స్మెన్ పైకి రాడు. నలుగురు బాత్తేనే కానీ హీరో వెల్లులోకి రాడు. ఆంజనేయులు సచ్చోరా పుట్టోడా. ఇది తెచ్చుకుంటాను చెప్పండి సార్. నేను మీకు అబద్ధం చెప్పాను. ఎందుకు? ఈ స్టూడియోని పైకి తేవడానికి మీ పర్సనల్ లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేస్తున్నారు. మీకు కొంచెం ప్రైవసీ క్రియేట్ చేద్దామని. నేనంటే నీకు ఎందుకురా అంత ఇష్టం? మొదటి నుంచి మీరంటే విపరీతమైన పాజిటివ్ వైబ్రేషన్స్ నాకు. గివ్ మీ 1 hug. రండి సార్. కొంచెం హైట్ తీసుకోండి సార్. హైట్ తీసుకోండి సార్. ఊరుకోమ్మా, ఊరుకోరా, వర్క్ నేర్చుకోరా. వదిలిపెట్టరా, వదిలిపెట్టరా రే, వదిలిపెట్టరా. మీకు ప్రైవసీ క్రియేట్ చేస్తే ఏం అలసిపోయాడేంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. ఓ అసలేమి రాజా పద.